హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలతో కూడిన రాగి దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకున్నాను. 2 గ్లాసుల వరకు స్టోర్ బియ్యం తీసుకున్నాను. 1 గ్లాసు రాగులు తీసుకున్నాను. 1 టీ స్పూన్ మెంతులు తీసుకోండి. నెక్స్ట్ ఇది మునిగే వరకు వాటర్ పోసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెం ఇలా గ్రైండర్లో వేసుకోండి. దోశ క్రిస్పీగా రావటం కోసం కొంచెం రైస్ని ఇలా చిదుముకొని గ్రైండర్లో వేసుకోండి. ఇది స్టార్టింగ్లోనే వేసుకోవాలండి, అప్పుడే మెత్తగా మెదుగుతుంది, లేదంటే మీకు మెతుకులుగా ఉంటుంది. మధ్యలో ఇలా వాటర్ పోసుకుంటూ పిండినంతా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో తీసుకొని నైట్ అంతా ఇలా పులియ పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఇలా పులిసిన పిండిలో హాఫ్ వరకు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎంత కావాలో అంతే తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా వాటర్ పోసుకొని మీకు దోశకి ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దోశని ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిన వెరైటీలో దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి, అంటే ఉల్లిపాయ మసాలా. నేనైతే సింపుల్గా ఇలా ఎగ్ వేసి కారం వేసాను. కారం వేసుకొని తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోండి. ఒక పక్క బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. ఇటు కూడా 1 నిమిషం పాటు బాగా కాల్చుకోండి. ఈ కాల్చుకున్న దోశను ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. హెల్దీగా క్రిస్పీగా రాగి దోశ అయితే రెడీ అయింది. ఇది అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ ఎందులో అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.